హిందూ బంధువులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఇవాళ మన తెలుగు వారందరికీ ఇష్టమైనవి రెండు. ఒకటి గారెలు, అలాగే రెండోది మన వేణుస్వామి గారి పంచాంగ శ్రవణం. అంటే అతిశయోక్తి కాదు, ఎందుకంటే ఆయన నోట పంచాంగ శ్రవణం వినాలని కొన్ని లక్షల మంది మన తెలుగువారు ఎదురు చూస్తున్నారు. అందుకే వారి కోసం ప్రత్యేకంగా ఈ ఉగాది నాడు మీకోసం వేణుస్వామి పంచాంగ శ్రవణం తీసుకొస్తున్నాము. సో మన దైవ సమానులు బ్రహ్మశ్రీ అట్లాగే మన గురువులు వేణుస్వామి గారి వాళ్ళ మన స్టూడియోకి వచ్చారు. గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సముదేవో నా భూతో నా భవిష్యతి. బిఎస్ టాక్ షో ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మిమ్మల్ని పూర్తి స్థాయిలో ఆనంద ఉత్సాహాలతో ఉంచేలా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. గురుగారు, క్రోధినామ సంవత్సరం ఇది చాలా కొత్తగా ఉంది. అంటే క్రోధినామం అంటే కోపంతో ఉండే సంవత్సరం అనే లాంటి కొంత అర్థాన్ని కొందరు చెప్తున్నారు పెద్దలు. అసలు ఏంటి క్రోధినామ సంవత్సర విశేషం? ఏం లేదు, మనకు ఉన్న 60 సంవత్సరాలలో క్రోధినామ సంవత్సరం అనే ఒక పేరు. క్రోధి అంటే క్రోధము అనుకోవడం తప్పు, విరోధి అనగానే విరోధులు అనగానే తప్పు. ఓకే, సో దాని పేరు మాత్రమే. ఈ పేరుకు అలాగే క్రోధిస్తుంది అని చెప్పడం తప్పు. సో అందుకనే ప్రతి సంవత్సరానికి యుగాది ఉగాది కింద రూపాంతరం చెందింది. యుగాది అంటే కొత్త సంవత్సరము. సో ఇది శ్రీ క్రోధినామ సంవత్సరం. అందుకనే శుభాలు కలగాలని మనం ఏం చేస్తామంటే క్రోధికి ముందు శ్రీ పెడతాం. అంటే ప్రతి సంవత్సరానికి శ్రీ పెట్టాలి. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అని చెప్పినాము. సో మనకు కలియుగ శతాబ్దం, కలియుగం కనుక తీసుకుంటే కలియుగంలో ప్రజెంట్ మనం 5125వ సంవత్సరంలో ఉన్నాం. సో కలియుగం మొత్తం 4.5 లక్షల సంవత్సరాలు. సో దాంట్లో ఇది మనకు 5125వ సంవత్సరం. ఆరంభంలోనే ఉన్నాం, జస్ట్ 5000 కంప్లీట్ చేసినాం అంతే. సో అట్లనే క్రీస్తు శకము 2024-25వ సంవత్సరంలో ఉన్నాం. సో ఈ సంవత్సరం మనము ఈ సంవత్సరాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సంవత్సరానికి రాజు మంగళవారం నాడు స్టార్ట్ అవుతుంది కాబట్టి అధిపతి మనకు కుజుడు. జనరల్గా రాజు కుజుడు అన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అందరూ భయపడుతున్నట్లుగా ఇది క్రోధంతో సంబంధం లేదు, కానీ కుజుడు అంటే కోపాన్ని ఇచ్చేవాడు. సో ఈ సంవత్సరం ఏం జరగబోతా ఉన్నాయి ప్రకృతికి సంబంధించి అంటే అతి పెద్దనైనటువంటి సునామీలు సూచనలు రావడం, భూకంపాలు ఏర్పడడం, ప్రకృతి వైపరీత్యాలలో సునామీలు ఏర్పడడం, అలాగే అగ్ని ప్రమాదాలు అతి ముఖ్యంగా సంభవించడం, ఈ సంవత్సరం విడాకులు ఎక్కువగా ఉండడం, పాము కాటు వల్ల జనాలు చనిపోవడం అధికంగా ఉండడం, ఎండలు తీవ్రంగా ఉండడం, రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువగా జరగడం. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే జనాల్లో ఈ సంవత్సరం సెక్స్ పిచ్చి విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇదన్నీ కూడా బేస్డ్ ఆన్ జాతకము, ఈ సంవత్సరం యొక్క గ్రహాల ప్రభావము. ఎందుకంటే ఈ సంవత్సరం నవనాయక ఫలితం 9 మందిలో ఆల్మోస్ట్ ఆల్ శుక్రుడు, కుజుడు, శని ముగ్గురు పంచుకున్నారు చాలా వరకు. అందుకని ఈ 3 రిఫ్లెక్టెడ్ ఆన్ ఉమెన్ అండ్ మెన్ పవర్ అండ్ లగ్జరీ. ఈ 4 మీదనే ఆధారపడుతుంది ఈ సంవత్సరం అంతా కూడా. అంటే లగ్జరీ లైఫ్, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు జనాలు. డబ్బులు లేకున్నా సరే డబ్బులు ఖర్చు పెడతారు విలాసాలకు. సో అలాగే డివోర్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకతలు. సో ఓవరాల్గా ఈ సంవత్సర ఫలితాలు అనేటువంటి సింపుల్గా చెప్పుకోవాలంటే ఆ విధంగా ఉంటాయి. అంటే ఈ పంచాంగ శ్రవణం మనం ప్రతి సంవత్సరం చేస్తున్నదే. మరి యొక్క పంచాంగ శ్రవణం అందరూ ఎదురు చూస్తున్నారు. మా రాశి ఫలితం ఎట్లా ఉంటుంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, అవమాన రాజపూజ్యాలు ఎలా ఉంటాయి, మంచి చెడు తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నారు గురుగారు. సో రాశి ఫలాలు ముందుగా మేషరాశి జాతకులకు సంబంధించి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే కృత్తిక 1వ పాదము. ఈ సంవత్సరం మేషరాశి జాతకులకు ఆదాయం 8, వ్యయం 14. సో రాజపూజ్యం 4, అవమానం 3. సో వ్యయం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది, బట్ అన్నీ కూడా మంచి కోసమే ఖర్చు పెడతారు. సో వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. సో మేషరాశి గ్రహస్థితిని పరిశీలించగా ఈ సంవత్సరం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలతో ఉత్సాహంగా ఉంటుంది. తలచినటువంటి కార్యములన్నీ సత్వరంగా నెరవేరగలవు. మిత్రవృద్ధి, బంధు సమాగమనము, ఇంటి యందు శుభకార్యములు జరుగును. భూ గృహ నిర్మాణాది కార్యక్రమాలందు అనుకూలతలతో ఉత్సాహంగా ఉంటారు. విద్యా ఉద్యోగ విషయముల యందు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వివాహాది శుభకార్యముల యందు అనుకూలతలు పెరుగుతాయి. శరీర ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. శత్రుపీడ రుణవృద్ధి కలిగినను ధైర్యము వీడగా ముందుకు కొనసాగుతారు. నూతన వస్తు వాహనములు సమకూర్చుకుంటారు. నూతన పదవి యోగం కనిపిస్తూ ఉంది. అలాగే
పదవి యోగం అనేటువంటిది రాజకీయ నాయకులకు సంబంధించి. సో ఈ సంవత్సరం నూతన పదవి యోగం కనిపిస్తూ ఉంది. తలచినదే తడవుగా కార్యములు సఫలీకృతమగును. మధ్యవర్తిత్వం రాణిస్తుంది. మిత్రుల మూలకంగా ధనలాభం కలుగుతాయి. అలాగే శుభ కార్యాచరణ అంటే మంచి పనులు చేస్తారు. శారీరక మానసికమైనటువంటి ఆరోగ్య స్థిరత్వం కలుగుతుంది. అప్రయత్న కార్య సిద్ధి కలుగుతుంది. అప్రయత్న ధనలాభం కలుగుతుంది. మిత్ర లాభం కలుగుతుంది. ధన వాహన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎప్పటి నుండో నెరవేరని సమస్యలు అప్రయత్నంగా నెరవేరుతాయి. లాటరీలకు మరియు గ్యాంబ్లింగ్కు దూరంగా ఉండడం వల్ల ధన నష్టాన్ని నివారించుకోగలుగుతారు. వ్యాపార లాభము వలన అలాగే కృషి వలన లాభం అనేటువంటిది ఉంటుంది. ఉద్యోగం కలుగుతాయి. భార్యాభర్తల మధ్యన సంతానం మధ్యలో అండర్స్టాండింగ్ అనేటువంటిది చాలా బాగుంటుంది. ఇంటిలో వివాహాది శుభకార్యాలు నెరవేర్చుతారు. అలాగే ధన లాభ సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. గురు దేవత సందర్శనం కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా సర్వత్రా విజయము అనేటువంటిది కనిపిస్తూ ఉంది. మేషరాశి బ్రహ్మాండంగా ఉంది. సో మేషరాశికి బ్రహ్మాండంగా ఉండడానికి కారణం ఏంటంటే గ్రహాలను కనుక తీసుకున్నట్లయితే గురువు చాలా బాగున్నాడు. శని లాభంలో ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళకు వచ్చే సంవత్సరము శని ఏలినాశని ప్రారంభమవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ వీళ్ళకి 6లు ఉంటాయి. సో అందుకని ఇప్పుడు చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఈ ఇయర్ పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. సో మేషరాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే 100కు 100% పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది ఈ సంవత్సరం. ఉద్యోగము, విద్య, వివాహము, సంతానము, ఎవ్రీథింగ్ ఏదన్నా తీసుకోండి, మీకు సక్సెస్ రేట్ అనేది విపరీతంగా ఉంటుంది. ఆ ఉన్న సక్సెస్ రేట్ ఇంకొద్దిగా పెంచుకోవాలంటే ప్రతి శుక్రవారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకోవడం ద్వారా విపరీతమైనటువంటి రాజయోగాన్ని ఇంకా పెంచుకునేటువంటి అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా మేషరాశి జాతకానికి సంబంధించి. సో ఓవరాల్గా మేషరాశి జాతకం సూపర్గా ఉంది, తిరుగులేదు.